వాక్య పఠన చదువుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి ఒక వాక్య భాగాన్ని మనము పఠించుకుందాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనాన్ని మనం పఠించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాఘనుడు అయిన మా తండ్రి, నీకే వందనములు స్తోత్రములు చెల్లించుచు ఉన్నాము. చదవబడిన వాక్యమును మేము వివరించుకునొచ్చు ఉండగా వాక్య గ్రంథములో మీరుండి మాతో మాట్లాడమని మా మంచి బోధకుడవైన క్రీస్తు ప్రభుని బట్టి బ్రతములాడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన ఈ మండల కాలములో శిలువ ధ్యాన దీక్ష కార్యములలో ఏకీభవించిన మనకెల్లరకును శిలువనాథుడైన క్రీస్తు యొక్క విలువైన దీవెన మీకెల్లరకును లభించును గాక. ఆమేన్. నా యొక్క వాక్యాంశం ఏమిటంటే, శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుట అనే మాట మనం చూస్తూ ఉన్నాము. అనగా మెలకువగా ఉండి ప్రార్థించుట నా ప్రసంగాంశము. ఇక్కడ మనకి ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మనకి తెలపబడుచు ఉన్నవి. ఏమిటి 5 ప్రాముఖ్యమైన విషయాలంటే, 1 స్థలము, 2వది శిష్యులు, 3వది ప్రార్థించుట, 4వది మెలకువగా ఉండుట, 5వది జయించుట. ఈ యొక్క 5 ప్రాముఖ్యమైన విషయాలు మనకి యొక్క లేఖన భాగంలో కనబడుచు ఉన్నవి. 1 ప్రత్యేక స్థలము అనే మాటను మనం చూస్తూ ఉంటాము. అనగా యేసు ప్రభు లోకానికి వేరుగాను దూరముగాను ఒక ప్రత్యేకమైనటువంటి స్థలమును, అనగా గెత్సేమనే వనమును తన కొరకు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ స్థలములోనికి తాను ప్రేమించినటువంటి శిష్యులను ఏర్పాటు చేసుకుని వారిని తేడుకుని ఆ స్థలానికి వెళ్ళినట్లుగా మనము వాక్యములో చదివిన వారమై ఉన్నాము. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మనము కూడా యేసు ప్రభు ఎలాగైతే లోకములో వేరుగా లేక దూరముగా ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడో, అలాగనే మనము కూడా ఈ లోకములో ప్రార్థన చేయని వారికి వేరుగా ఉండాలి. ప్రార్థన చేయని వారికి వేరుగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని మన ఇంటిలో ఏర్పాటు చేసుకోవాలన్నారు దైవవచనుడు. దాన్ని ఏకాంత సన్నిధి అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథంలో ఒక మాట మనకి కనబడుతుంటుంది. ఏమిటి ఆ యొక్క మాట అనే విషయాన్ని మనం చూస్తే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనములో, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకుని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకును తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చును అనే మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ దానియేలు ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.
ఆ స్థలం ఎక్కడుంది? తన ఇంటిలోని. ఆ యొక్క మరి రాజు ఒక శాసనమును అమలు చేసిన తర్వాత మరి రాజు యొక్క శాసనమునకు భయపడకుండా దానియేలు ఏం చేశాడట? తన ఇంటికి వెళ్ళి తన యొక్క యథాప్రకారము ముమ్మారు దేవునికి ప్రార్థించి అలవాటు మరి దానియేలు కలిగి ఉన్నాడు కనుక దానియేలు ఏం చేస్తున్నాడట? ఆ యెరూషలేము తట్టు అనగా దేవాలయము తట్టు తన కిటికీలు తెరిచి దేవునికి ప్రార్థన చేయుచున్నాడు. ఎప్పుడైనా మనము దేవాలయం వైపుకు తిరిగి ఏనాడైనా మనం ప్రార్థించామా? కనుక మనము ఏం చేయాలట? ఆనాడు ఇశ్రాయేలీలైన వారి దేవాలయము తట్టు తిరిగి వారు ప్రార్థించుకునే అలవాటు వారు కలిగి ఉన్నారు. అందుకే దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కూడా ఈ గెత్సేమనే వనమును ఆయన ఏర్పాటు చేసుకుని తాను ప్రేమించినటువంటి శిష్యులైన వారిని ఆ గెత్సేమనే వనములోనికి తీసుకుని వెళ్ళి అక్కడ ఆయన ఒక స్థలాన్ని ప్రతిష్ఠించుకున్నట్లుగా మనం చూస్తున్నాము. మరి దైవచనుడు కూడా ఒక చక్కని కీర్తనలు ఆయన వర్ణిస్తాడు. అనగా సన్నిధి యందే అన్నీయు పరిష్కారమగును తెలుసుకునుము అన్నారు. సన్నిధిలోనే అన్నీ కూడా ఏమవుతాయట? పరిష్కారము లభిస్తుందట. అందుకని దైవచనుడు కట్టిన ఈ కీర్తనకి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తుట సన్నిధి అనుభవాన్ని కలిగి ఆయన ఎక్కడికి వచ్చాడు? ఆ తండ్రితో సహవాసము చేయటానికి గెత్సేమనే తోటలోనికి వచ్చి ఉన్నాడట. పాడదాం. సన్నిధి యందే అన్నీయో పరిష్కారమగును తెలుసు, సన్నిధిని ఎడల సన్నిధి ఏకాంత దేవుని ప్రార్థింప. అంటే అక్కడ అయ్యగారు ఏమంటున్నారు? సన్నిధిలో నీవు ఉంటే సన్నిధి నీలోనికి వచ్చేస్తుందట. మరి ఎవరంటున్నారు సన్నిధిలో? సన్నిధి మనలోనికి రావాలంటే మన హృదయం ఎలా ఉండాలి? ఒక దేవాలయం వలె ఉండాలి. వాక్యములు అంటాడు కదా, నీ హృదయమే నా దేవాలయం అంటున్నాడు. ఈ హృదయ మరి కాఠిన్యము చాలా ఘోరమైనదైన మాటను చూస్తున్నాం. హృదయము చాలా ఘోరమైనదట, మోసకరమైనదట, వ్యాధి గలదట, అనేకమైన పేర్లను మనం చూస్తాం. అందుకని ఈ హృదయ కాఠిన్యమును మనం తొలగించుకోవాలంటే దేవుని యొక్క సన్నిధిని అనుభవంలోనికి మనం వచ్చిన వారమై ఉండాలి. అందుకే మనం దేవునికి ఒక స్థలమును సిద్ధపరిస్తే దేవుడే మనకి ఒక స్థలాన్ని ఆయన సిద్ధపరుస్తాడట. ఎంతమంది మీరు దేవునికి స్థలం ఇచ్చారు? యోహాను సువార్త 14వ అధ్యాయములో 2-3 వచనాలను మనం చూసి కనుక అక్కడ అంటున్నాడు కదా, అనేక నివాసముల కలవు. అక్కడ అంటున్నాడు, మీకు స్థలము సిద్ధపరచి పిలుచున్నాను. నేనుండే స్థలములో మీరును ఉండేలాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును. అంటే మనము దేవునికి మన గృహములో స్థలమిస్తే ఆయన మనకి స్థలమిస్తాడు. ఎంతమంది మీ హృదయములలో దేవునికి స్థలం ఇచ్చేవారైనారు? ఎంతమంది మీ హృదయములను దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారైనారు? కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే మన హృదయములో దేవునికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి. అందుకని హృదయ శుద్ధి గల వారు ధన్యుల, వారు దేవుని చూచెదరట. అంటే ఎవరైతే దేవునితో సహవాసము కలిగి ఉంటారో వారితో దేవుడు సహవాసమును చేస్తాడు గనుక మరి దేవుని యొక్క మరి రూపము వారి యందు ప్రతిష్ఠింపబడతాది. అందుకే మనం మన యొక్క గృహములో ఏముండాలన్నారు? సన్నిధి గది కలిగి ఉండాలట.
అందుకే అయ్యగారు కీర్తనలు అన్నారు, సన్నిధిలో మరి నీ ఉంటే సన్నిధి నీలో ఉంటుందన్నారు. ఈవేళ సన్నిధిని మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? మార్కెట్లో దొరికేది కాదు. ఒకవేళ నిజంగా ఈ సన్నిధి అనేది మార్కెట్లో దొరుకుంటే మరి ఎంతోమంది ప్రపంచములో ప్రఖ్యాతి గాయించినటువంటి గనులైనటువంటి వారు ఉన్నారు కనుక వారు దాన్ని కొనుక్కుందరమట. ఈ సన్నిధి అనే అనుభవము మార్కెట్లో దొరికేది కాదు, మనం సంపాదించుకోవాల్సిన వారమై ఉన్నాము. అందుకని యేసుక్రీస్తు అనగా తన యొక్క తాను ప్రతిష్ఠించుకున్నటువంటి శిష్యులైన వారిని వెంటబెట్టుకుని ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలమైనటువంటి గెత్సేమనే వనానికైనా వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాము. రెండవది శిష్యులు అనే మాటను మనం చూస్తున్నాం. అనగా ప్రభువును వెంబడించినటువంటి శిష్యులను 3 రకములుగా విభజింపవచ్చు అన్నారు. ప్రభువును వెంబడించినటువంటి శిష్యులను 3 రకములుగా మరి విభజించవచ్చు, లేక మరి విభాగించవచ్చును అన్నారు. మరి దైవవచనుడు మరి 3 రకములైనటువంటి విషయాల్ని మనకు చూపించారు. ఒకటి సాధారణ శిష్యులు అన్నారు. రెండవది ఆయనను నిత్యము వెంబడించినటువంటి శిష్యులట. మూడవది అంతరంగ శిష్యులు. ఒకటి సాధారణ శిష్యులు, రెండవది ఆయనను నిత్యము వెంబడించినటువంటి శిష్యులు, మూడవది అంతరంగ శిష్యులైనారు. కనుక ఇక్కడ మనం గమనిస్తే ఈ సాధారణ శిష్యులు ఎవరై ఉంటారు? ఇందులో మొదటిది సాధారణ శిష్యులు. మరి ప్రభువును అనేకులు ఆ దినాల్లో వెంబడించారు, వారే సాధారణ శిష్యులు. అనేక మంది ప్రజలు ఆయనని వెంబడించారు, ఆయన వెనక తండోపతండాలుగా వెళ్ళారు. అనగా ప్రభువుతో వెళితే వారికి ఆకలి బాధ లేదు, ప్రభువుతో వెళితే వారికి పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి, ప్రభువుతో వెళితే వారికి ఎటువంటి అనారోగ్యత కానీ అస్వస్థత కానీ ఉండదు. అందుకనే వారట ప్రభువుని వెంబడించారట. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ సాధారణ శిష్యుల్లోని కూడా 3 విధములైనటువంటి మాటలు మనకి కనబడుతూ ఉంటాయి. ఒకటి, వారు వాక్యమును విన్నారు, వాక్యాన్ని వినేవారై ఉన్నారు. ఈ వాక్యమును వినినటువంటి వారు ఏం చేశారట? ఆయనను వెంబడించారట. యోహాను సువార్త 12వ అధ్యాయములో 39వ వచనములో మనం చూస్తే వారు వాక్యమును వినరు అనే మాటను చూస్తాం. అక్కడ వారు కనులతో చూచి చెవితో విని మనస్సు మార్చుకుని కనుక వారు వాక్యమును వినినా సరే వారు విశ్వసించలేకపోయారు. అందుకే అయ్యగారు అన్నారు, గుడిలో కూర్చుని కార్యక్రమమును గుర్తించకపోవటమే అశ్రద్ధ అన్నట్టుగా వాక్యమును విన్నరట వారు. విన్నటువంటి వారేమో శిష్యుల వారు, వినలేనటువంటి వారేమో ఆయన విడిచి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు జీవించిన దినాల్లో అనేక వేల మంది ఆయన బోధ వినటానికి వచ్చారు. కానీ అందులో యేసు ప్రభు ఏర్పాటు చేసుకునేది ఎంతమందిని? 12 మందిని. అలాగని రెండవది, మరి పంచిపెట్టిన ఆహారమున వారు తిన్నారు. వేలాది మందికి ఈ చేపలు రొట్టెలను అనగా ఆశీర్వదించి విరిచి వారికి ఇవ్వగా మరి అనేక మంది తృప్తిగా తిన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము.
మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 14వ అధ్యాయము 19వ వచనములో వారినందరితో అంటున్నాడు, పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపుకి కనులెత్తి ఆశీర్వదించి కనుక శిష్యులైన వారి ఆ యొక్క వచ్చినటువంటి వేలాది మందికి వడ్డించారట. వారు వడ్డించగా 12 గంపలు మిగిలిపోయాయి. ఎన్ని రొట్టెలు, ఎన్ని చేపలు, ఎన్ని గంపలు పడతాయి? ఏమ్మా, ఒక గంప నిండుతుందా? నిండదు. అయినా అక్కడికి వచ్చిన వారే వేలాది మంది వచ్చారు. వారు దేవుని యొక్క వాక్యముని విన్నారు. వినినటువంటి ఆ వాక్యమును వారి యొక్క హృదయములలో ప్రతిష్ఠించుకోలేదు. అందుకే వారు క్రీస్తుని విడిచి వెళ్ళిపోయారన్నమాట. మరి క్రీస్తును పట్టుకునే సమయానికి ఆయన ప్రతిష్ఠించుకున్నటువంటి శిష్యులు తప్ప మరెవరూ కూడా అక్కడ కనిపించలేదు మనకి. యోహాను సువార్తలోని కూడా మనం చూస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయములో 32 నుండి 35 వరకు మనం చూసి, ఇదిగో పరలోకము నుండి వచ్చే ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రి పరలోకము నుండి వచ్చు జీవాహారమై ఉన్నాడు అంటున్నాడు. కనుక మరి తండ్రి ఏమై ఉన్నాడట? జీవాహారమై ఉన్నాడు. మరి యొక్క జీవాహారమును మనము భుజించేవారమై ఉండాలి. అలాగనే మూడవదిగా మనం చూస్తే వచ్చినటువంటి వేలాది మంది అనేకమైన రోగముల చేత, వ్యాధుల చేత పీడింపబడుచు యేసు యొద్దకు తీసుకుని వచ్చేటప్పుడట ఆయన అద్భుతాలు చేశాడట. రోగులైన వారిని ఎందరూ ఆయన బాగు చేశాడు. అనగా మరణించిన వారిని ఆయన లేవనెత్తాడు. ఇవన్నీ చూసినా సరే వారు ఆయనను నమ్మలేకపోయారట. అంటే దైవవచనుడు ఏమన్నారంటే, పరలోక రాజ్య మర్మములు వీరికి తెలిసి ఉండలేదు అన్నారు. పరలోక రాజ్య మర్మములు వారికి తెలియకపోవటాన్ని బట్టి వారు క్రీస్తుని అంగీకరించలేకపోయారట. అందుకే ఆ యొక్క యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 37వ వచనములో ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచకపోయారట. ఎన్ని సూచక క్రియలు చేసినా సరే వారు ఆయనను నమ్మలేదట. ఏమ్మా, అందుకే వారు ఎవరట? సాధారణ శిష్యులట. మనలోని కూడా విశ్వాసులు ఉంటారు. ఏమ్మా, నిజమైన విశ్వాసులు ఉంటారు. తాత్కాలికమైన విశ్వాసులు, స్థిరమైన విశ్వాసులు. చూడండి, ఏదైనా శ్రమ వచ్చేటప్పుడు శ్రమ నుండి తొలగిపోయిన వారు ఎవరు? తాత్కాలికమైన విశ్వాసులు. మరి స్థిరత్వం కలిగిన విశ్వాసం ఏం చేస్తాడంటే, ఒకవేళ శ్రమ అనేది ఏర్పడితే ఎక్కడికి వస్తాడు? దేవుని యొద్దకు వచ్చి దేవుని యొద్ద విజ్ఞాపన చేస్తాడు. కానీ వీళ్ళకి ఆ విజ్ఞాపన చేసే స్థితి కనబడటం లేదు కనుకనే బయటికి పరుగులెత్తిస్తూ ఉంటారట. యోహాను సువార్త 4వ అధ్యాయము 48వ వచనంలో ఒక మాట ఉంటుంది. యేసు సూచక క్రియలను మహత్కార్యములను మీరెంత మాత్రమును, అంటే ఏదో అద్భుతం చేస్తేనే మీరు నమ్ముతారు, చేయకపోతే మీరు నమ్మరని వారితో చెప్పుకొచ్చాడట యేసు కూడా. అందుకే యేసు వారు నమ్మే విధముగా ఏం చేశాడు? చనిపోయినటువంటి లాజరును బ్రతికించాడు. మరి చనిపోయి 4 దినాలు సమాధిలో ఉన్న లాజరును బ్రతికించడము
అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూస్తూ ఉండగా లాజరు బయటకు రమ్మనగానే చనిపోయినటువంటి వాడు బయటికి వచ్చాడు. వారందరూ కూడా చూశారు, అయినా ఆయన దేవుని కుమారుడని నమ్మలేకపోయారట. వారి సాధారణమైన శిష్యులు. రెండవది, ఆయనను నిత్యము వెంబడించిన శిష్యులు. రెండవది ఏంటి? ఆయనను నిత్యము వెంబడించిన శిష్యులు. ఎవరు అనగా దైవ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఆయన ఏర్పరచుకున్నటువంటి 12 మంది శిష్యులు. వీరు అద్భుతములను చూడటమే కాక అనుభవించారు కూడా. అద్భుతాలు చూడటమే కాదు, వారు కనులారా అనుభవించినటువంటి స్థితిని మనం చూస్తున్నాము. వారు పరలోక రాజ్య మర్మములను తెలుసుకున్నారు. అనగా శరీరాహారము, రొట్టెలు చేపలు తినటమే కాక మీరాయనిచ్చే జీవాహారములను తిని నిత్య జీవమునని ఈ జీవ జలమనే ఓటను వారు త్రాగినట్లుగా మనం చూస్తూ ఉంటాము. యోహాను సువార్తలోను కూడా చక్కని మాట యోహాను గారు బయలుపరుస్తాడు. 6వ అధ్యాయము 36వ వచనములోని మీరు నన్ను చూచి విశ్వసింపకున్నారని తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ కూడా నా యొద్దకు వద్దరు. నా యొద్దకు వచ్చిన వానిని ఏమాత్రమున నేను త్రోసివేనంటున్నాడు. కనుక తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చేవాడెవరో వారే ఆయన యొద్దకు వచ్చేవారు ఉంటారట. అందుకని ఆయన ఎవరిని ఏర్పరచుకున్నాడో వారిని పిలుచుకున్నాడట. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన? ఏమ్మా? మత్తయి సువార్త 22వ అధ్యాయం 11వ వచనములో మత్తయి సువార్త పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు కొందరేనట. మరి పిలువబడిన వారు ఎవరు? ఏర్పాటు చేయబడిన వారు ఎవరు? అక్కడ వివాహమునకు పిలువబడిన వారు ఉన్నారు. భూలోకంలోని కూడా కొంతమంది పిలువబడిన వారు ఉంటారు, పిలువబడిన వారు కూడా ఉంటారు. ఉండరా? కనుక అందులో ఏర్పాటు చేయబడిన వారు కూడా ఉంటారు. చూడండి, ఎగ్జాంపుల్, ఉదాహరణకి మనమే చూస్తాం. ఏంటంటే చాలామంది వివాహానికి ఈ వివాహ ఆహ్వాన కార్డులు కొట్టేస్తారు. ఏమ్మా? పెళ్లి కార్డు కొట్టేస్తారు. ఎన్ని కొట్టేస్తారంటే కొంతమంది 100 కార్డులే కావాలి, 100 చాలండి అంటారు. కొంతమంది 200 కార్డులు కొట్టేస్తారు. కానీ ఇక్కడ ఏర్పాటు చేసే విందు 1000 మందికి వేస్తారు. కానీ వాళ్ళు వారి యొక్క మనస్సులో పిలువబడిన వారు ఉన్నారు, ఏర్పాటు చేయబడిన వారు కూడా ఉన్నారు. వారు మనస్సులో ప్రతిష్ఠింపబడినటువంటి వారు, అంటే వారు ఏర్పాటు చేసుకున్న వారు కొందరున్నారు, తదుపరి పిలువబడిన వారు మరికొందరున్నారు. అలాగనే దేవుడు కొందరిని ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. అందుకనే అపొస్తలుడైన పౌలు అంటాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనములో, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి అంటున్నాడు. ఈవేళ మనము దేవుని యొక్క పిలుపును మనం అందుకోవాలంటే మనం ఏం చేయాలి? దైవ సన్నిధిలో మనం కూర్చోవాలి.
ఎవరైతే దైవ సన్నిధి అనుభవాన్ని కలిగి ఉంటారో వారికి దేవుని స్వరమే వినపడుతుంది. అప్పుడు దేవుడు వారిని పిలిచినటువంటి పిలుపు చాలా గొప్పది. అందుకే అంటున్నాడు, మీరు లోకరీతిగా జ్ఞానులైనను కనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏమ్మా గనుల్ని భాగ్యవంతులని ఆయన ఏర్పాటు చేయలేదట. ఆయన ఎవరిని పిలుచుకుంటున్నాడంటే తన చిత్తమును నెరవేర్చినటువంటి వారిని, అనగా ఎవరైతే తన కొరకు అనగా సిద్ధపాటు కలిగి ఉన్నారో వారిని ఆయన పిలుచుచు ఉన్నాడు. అందుకని అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో ఎట్లనగా యేసు క్రీస్తు ద్వారా ఆయనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగతి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనలను ఏర్పాటు చేసుకున్నాడట. ఆయన మనల్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంటే జగతికి పునాది వేయబడక మునిపి ఆయన మనల్ని ప్రతిష్ఠించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అందుకే మనము దేవునికి ప్రజలమై ఉన్నాము. అవునా కదా? మన దేవుని ప్రజలమై ఉన్నామంటాడు పేతురు గారు. మన దేవునికి ప్రజలమై ఉన్నామా దెయ్యానికి ప్రజలమై ఉన్నామో పరీక్షించుకోవాలి మనం. ఎందుకంటే చాలామంది అంటారు కదా, నరములైన నాలుకండి అటు ఇటు మాట్లాడేస్తారండి అంటారు. మరి మనము అటు ఇటు ఊగులాడతామా? మొదటి పేతురు రాసిన పత్రికలో పేతురు గారు అంటాడు 2వ అధ్యాయం 10వ వచనములోని, కనుక ఇప్పుడు మనము దేవుని ప్రజలుగాను దేవుని చేత కనికరింపబడిన వారుగాను మనమే ఏర్పాటు చేయబడిన వారమై ఉన్నాము అంటున్నాడు పేతురు గారు. మరి ఇప్పుడు మనము అనగా ఆయనను నిత్యము మనము వెంబడించినట్లయితే, ఆయనను నిత్యము మనము సేవించినట్లయితే ఇన్ని ధన్యతలు ఇన్ని ఏర్పాట్లు మనకుంటాయి. లేదయ్యా మాకు ఆయనను వెంబడించవలసినటువంటి అవసరత మాకు లేదనుకుంటే మనమేం చేస్తాం? వాటినన్నిటిని పోగొట్టుకుంటాం. అందుకే ఆయన చిత్తమును బట్టి ఆయన 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, మనము ఒక కోడిని మనము సాదృశ్యముగా తీసుకుంటే ఈ కోడి గుడ్డి పెట్టిన తర్వాత ఈ గుడ్డులను మరలా పిల్లలుగా తయారు చేయటానికి ఈ కోడి 21 దినము ఆ గుడ్ల మీద పొదుగు తిని కానీ ఆ గుడ్డి పిల్ల రూపానికి రాదు. అలాగనే మనము క్రీస్తునకు పిల్లలమై ఉండాలంటే, మనము క్రీస్తునకు ప్రజలమై ఉండాలంటే, మనము క్రీస్తు యొక్క శిష్యులమై ఉండాలంటే మన రూప లావణ్యాలు కూడా మార్పు చెందాలి. అంటే మనలో మార్పు కనపడాలి. మనలో మార్పు రావాలంటే మనము దేవునితో సహవాసమును ఏర్పాటు చేసుకున్న వారమై ఉండాలి. అప్పుడే మనలోనికి మార్పు వస్తుంది. మూడవదిగా మనం గమనించినట్లయితే అంతరంగ శిష్యులు. అంతరంగ శిష్యులట. ఎవరి అంతరంగ శిష్యులు? క్రీస్తు యొక్క అంతరంగములో ఎవరున్నారు? వారి ఎవరట? ఈ గెత్సేమనే తోటలో అనగా మిగిలిన శిష్యులందరినీ
ఒక స్థలములో ఉంచి తన అంతరంగంలో ఉన్నటువంటి ఆ ముగ్గురిని కూడా మరి యొక్క స్థలములోనికి ఆయన తీసుకుని వెళ్ళాడు. అంటే ఎంతమంది శిష్యులు ఇక్కడ, ఎంతమంది కనిపిస్తున్నారు మనకి? 11 మంది కనిపిస్తున్నారు. ఎందుకంటే గెత్సేమనే తోటకి వెళ్ళేటప్పటికి ఆ 12వ వాడైనటువంటి ఇస్కరియోతు యూదా తప్పిపోయాడు. ఇస్కరియోతు యూదా లేడు గనక యేసుక్రీస్తు 11 మంది శిష్యులను వెంటబెట్టుకుని ఆ గెత్సేమనే తోటలోనికి వెళ్ళాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36-37 వచనాల్లో, అంతటా యేసు వారితో కూడా ఆ గెత్సేమని అనబడిన చోటుకు వచ్చి చూడండి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని ఆ శిష్యులతో చెప్పి పేతురును జబదయి 2 కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టును. చాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎండమండుగిరిని ఒక చోట విడిచిపెట్టి ఆయన యొక్క అంతరంగములో ఉన్న ముగ్గురిని, అనగా పేతురు, యాకోబు, యోహానులు, పేతురు, యాకోబు, యోహానులను వెంటబెట్టుకుని ఏం చేశాడట? ఆ గెత్సేమనే వనములోనికి లోపలికైనా ప్రవేశించాడు. అంటే రూపాంతర కొండ మీద ప్రభు యొక్క పరలోక మహిమ స్వరూపమును ఈ ముగ్గురు మాత్రమే చూడగలిగారట. రూపాంతర కొండ మీద ప్రభు యొక్క పరలోక మహిమ స్వరూపమును చూసి యోగ్యత ఎవరికి కలిగిందంటే ఈ పేతురు, యాకోబు, యోహానులకే కలిగిందట. వారే చూశారట. మత్తయి సువార్త 17 ప్రారంభ వచనములో ఉంటుంది. యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును ఎత్తైన ఒక కొండ మీదకి వారి ఎదుట రూపాంతరము చెందెను. అంటే క్రీస్తు రూపాంతరము చెందటానికి ఆయన ఆ రూపాంతర మహిమను వారికి కనపరచడానికి అంతరంగములో ఉన్నటువంటి ఆ ముగ్గురు శిష్యులని వెంటబెట్టుకుని వెళ్ళాడట. ఏమిటి రూపాంతరము? ఆయన మహిమను చూడటానికి వెళ్ళారు. ఏమిటి అంటే ఆ లూకా సువార్త 8వ అధ్యాయం 51వ వచనంలో చనిపోయిన యాయేరు కుమార్తెను లేపినప్పుడు కూడా ఈ ముగ్గురిని ఆ ఇంటిలోనికి తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ కుమార్తె చనిపోయింది. చనిపోయేటప్పుడు యేసు ప్రభు యొక్క శిష్యులలో ఈ పేతురు, యాకోబు, యోహానులే ఆ యొక్క యాయేరు యొక్క కుమార్తెను లేపటానికి ఆ ఇంటికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అనగా మనము ఆ దైవత్సనుడు దేవదాసయ్య గారు ఏమన్నారంటే, మనము సాధారణ శిష్యులే కాక ఏర్పాట్లో ఉన్న వారితో ప్రత్యేకమైనటువంటి వరుసలో ఉన్న అంతరంగ శిష్యులే మనం తయారవ్వాలంటే ప్రతి ఒక్కడి హృదయములో దైవ సన్నిధిని ప్రతిష్ఠించాలి అన్నారు. అనగా మనము ఈ అంతరంగ శిష్యుల వలె మనము కూడా తయారవ్వాలంటే ఏం కలిగి ఉండాలంటే సన్నిధి అనుభవాన్ని కలిగి ఉండాలి. అందుకే అయ్యగారు అంటారు, సన్నిధి గదిలో చక్కగా నీవు మోకరించాలి, మోకరించి ఆ దైవశక్తిని అందుకోవాలన్నారు.
మోకాల మీద ఉన్న వాడికి తెలుస్తుంది మోక్షములో ఉన్నటువంటి మహిమ ఏమిటో. మోకాల మీద లేనివాడికి ఆ మోక్షములో ఉన్న మహిమ వాడికి తెలియదు అన్నారు దైవవచనుడు దేవదాసయ్య గారు. మరి మీ మోకాళ్ళని మీరే పరీక్షించుకోవాలి. ఎందుకంటే వాక్యం అంటుంది ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగాలట. ఎంతమంది మోకాల యొక్క అనుభవాన్ని కలిగి ఉన్నారు? ఎంతమంది మోకాల యొక్క జీవిత అనుభవం కలిగి ఉండాలని ప్రయాసపడుచు ఉన్నాము అనే విషయాన్ని మనమే పరీక్షించుకోవాలి. మన యొక్క ప్రార్థన అంశంలోనికి వెళ్తే మూడవది దుఃఖము. మూడవది దుఃఖము అనగా మరణమగునంతగా ఆయన ప్రార్థించుట. ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయము 37వ వచనములో పేతురు జబదియా ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాకాంతుడగుటకును మొదలుపెట్టును. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నదనిను. బహు దుఃఖములో మునిగిపోవుట అంటే ఆయన ఎంత వేదన, ఎంత కన్నీరు ఆయన కార్చుచున్నాడు చూడండి. అందుకని మానవుడు జన్మ పాపి అన్నాడు. మానవుడు ఎటువంటి వాడట? జన్మ పాపి. ఈ జన్మ పాపి పాపము లేని పరిశుద్ధుని కన్నీరు కార్చే విధముగా చేశాడట. కీర్తనకారుడు 51వ అధ్యాయం 5వ వచనములు అంటాడు. 51:5 కనుక అక్కడ అంటున్నా, నేను పాపములో పుట్టిన వాడిని, పాపములోనే నా తల్లి నన్ను గర్భము. మరి క్రీస్తు ఆయన పాపము చేయలేదు. ఆయన అంటున్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు? ఎవడైనా రుజువు చేయొచ్చు. అందుకని ఇక్కడ మనం గమనిస్తే 5 విషయాలు మనకు తెలుస్తున్నాయి. 1 చింతించుటకును, 2 దుఃఖపడుటకును, 3 విభ్రాంతి పొందుటకును, 4 వేదన పడుటకును, 5 ఆతురపడుటకును. అనగా మరణమగునంతగా. ఎటువంటి మరణము అంటే ప్రార్థన లోకము యొక్క ఎడబాటు మీద ఆనుకుని ఉందట. ప్రార్థన లోకము యొక్క ఎడబాపు మీద ఆనుకుని ఉంది. అందుకని ఆయన ఈ పాపపు విషయంలో ఆయన కన్నీరు కారుస్తున్నాడు. దాని కొరకు అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ అంటాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయం 12వ వచనములో చూడండి, అక్కడ అంటున్నాడు, ప్రభు యొక్క కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారు ప్రార్థన వైపునకును ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నదట. ఎవరి యొక్క ముఖము? ఎవరి యొక్క ముఖము? ప్రభు యొక్క ముఖము కీడు చేసేవారికి ఎడబాటుగా ఉందట. అసలు ప్రార్థన అనగా ప్రార్థన అనగా మనము ప్రభుతో మాట్లాడుట. ప్రార్థన అనగా మనం ప్రభుతో మాట్లాడుట. బైబిల్ చదువుట అనగా ఆయన మనతో మాట్లాడుట. ప్రార్థన చేయటమేమో మనం ప్రభుతో మాట్లాడటం, బైబిల్ చదవటమేమో ఆయనే మనతో మాట్లాడుట. ప్రార్థన మానవునికి ఊపిరి వంటిది అన్నారు. ప్రార్థన మానవునికి శ్వాసక్రియ లాంటిదట. ఈ శ్వాసక్రియ ఆగిందనుకోండి, మనిషి జీవించలేడు.
అందుకని బైబిల్ గ్రంథములో అనేక మంది అనేక విధాలుగా ప్రార్థించినటువంటి వారిని మనం చూస్తాం. అనేక విధాలుగా ప్రార్థించిన వారిని ఇక్కడ మనకి కొన్ని ప్రార్థనలు కనపడుతున్నాయి. ఏమిటయ్యా ఆ ప్రార్థనలంటే? దైవత్సనుడు దేవదాసయ్య గారు ఒక 5 ప్రాముఖ్యమైన ప్రార్థనల కొరకు తెలియజేశారు. 1 నీతిమంతుల ప్రార్థన, 2వది బీదల ప్రార్థన, 3వది అన్యుల ప్రార్థన, 4వది పాపుల ప్రార్థన, 5వది గొప్ప ప్రార్థనలు చేసిన వారు, గొప్ప ప్రార్థనలు చేసినటువంటి వారు. ఈ ప్రార్థనలు మనం గమనించినట్లయితే ఎవరు నీతిమంతులు? మనంతటక మనము నీతిమంతులము కాదు, కానీ దేవుని యొక్క కృపను బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడిన వారమై ఉన్నాము. అక్కడ ఒక మాట అంటాడు, ఏమనంటే ఏలీయా గారు 1 రాజుల గ్రంథములో 17వ అధ్యాయము ప్రారంభ వచనములో ఒక మాట మనకు కనపడుతుంది. ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడినాను, ఆ యెహోవా జీవము తోడు, చాలండి. ఏలీయా నీతిమంతుడు, ప్రవక్త, పట్టుదల గలవాడు, రోషము గల ప్రవక్త. ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? ఇదిగో నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నాను, ఆ ఇశ్రాయేలీయుల యొక్క దేవుని యొక్క నామమును బట్టి చెప్పుకొస్తున్నాడు. ఇదిగో ఈ సంవత్సరము ఇక వర్షము పడదు అన్నాడు. రాజుగారికి ఏం రావాలి? కోపం రావాలి. ఈడెవడు ఈ దేశంలో వర్షం కురవదు అంటున్నాడని కోపం వచ్చేయాలి. కానీ కోపం రావటానికి ఈయన ఎవరై ఉన్నారు? ప్రవక్త అయినాడు. ప్రవక్తలలో ఈయన రోషము గల ప్రవక్త. అందుకే అంటాడు ఏలీయా, నేను రోషము గల ప్రవక్తని. ఆయన రోషము గల ప్రవక్త. ఆయన కార్యాలు కూడా అలాగే ఉన్నాయి. ఆయన చేసినటువంటి పని కూడా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షం కురవలేదు. అంత ప్రార్థనాపరుడు, అంత గొప్పవాడు. అందుకని నీతిమంతుల యొక్క ప్రార్థన ఫలింపులోనికి వస్తుంది. కనుక ఇలాగున మనము ఈ సిలువ ధ్యాన దీక్ష కార్యములలో మనము కూడా అనేకమైన ప్రార్థన అనుభూతులను మనము సంపాదించుకుని, ప్రార్థన క్రైస్తవునికి గుండెకాయ లాంటిదనే విషయాన్ని మనం మర్చిపోక నిత్యము కూడా ప్రార్థించుకుని ప్రార్థన పరిస్థితుల్ని మార్చివేస్తుందన్నారు అయ్యగారు. స్థితిని మార్చివేస్తుంది. కనుక మనము ప్రార్థన అనుభూతి కలిగి ముందుకు సాగే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమీన్. మహోన్నతుడును మహాగుణుడు అయిన మా తండ్రి, ఈయన వాక్యమును బిడ్డల తమంతరంగములో పదులము చేసుకుని వాక్యానుసారముగా జీవించే గొప్ప దీవెన ఈ సిలువ ధ్యాన దీక్ష కార్యములలో బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మరణాత.